మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతి కూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం నమో నారాయణాయ. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో కన్య రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. అమ్మ, కన్యారాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో గ్రహ గోచారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, మరి సూర్యగ్రహం ఏప్రిల్ 14వ తేదీ వరకు సప్తమంలో శనితో కలిసి ఉండటం, అట్లాగే కుజుడు కూడా సప్తమంలో ఉండటం, బుధుడు కూడా 11వ తేదీ నుంచి సప్తమంలోకి రావటం, 15వ తేదీ నుండి అష్టమంలో ఉండేటటువంటి సూర్యగ్రహ ప్రతికూలత్వ భావము, దశమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం ప్రతికూలంగా ఉండటం, 12లో ఉన్నటువంటి కేతువు ప్రతికూలత్వము, ఒక్క 6లో ఉన్నటువంటి రాహుగ్రహం మాత్రమే కొంత వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తోంది. అంటే ఏదైనా సరే వీరు కాస్త శత్రువుల్ని బుజ్జగింపు చర్యలు చేసుకోవటం, జాగ్రత్తగా మాట్లాడితే మటుకు అవతల వ్యక్తులు శత్రుత్వం లేకుండా కాస్త మిత్రత్వం వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు వీరితో, కన్యారాశి వారితో. అట్లాగే ఏదైనా సరే వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో కొంత ఏదైనా స్వల్ప ఆలోచన చేసి స్వల్ప పెట్టుబడులు పెడదామా వద్దా అనేటటువంటి ఆలోచన చేస్తూనే ముందుకు వెళ్ళాలి. పెట్టమని చెప్పట్లేదు, ఎందుకంటే గ్రహస్థితి బాలేదు. అట్లాగే ఏదైనా సరే రుణాలకి సంబంధించినటువంటి విషయాలలో కూడా వీరు కాస్త తీరిస్తే మనం కొంత బయటపడతాము, దాని ద్వారా కొంత ఏదైనా మనకు వచ్చినటువంటి రూపాయిని ఖర్చు పెట్టి గృహ అవసరాల నిమిత్తం కానీ ఏదైనా ఒక స్థలాన్ని కొనాలి అనేటటువంటి స్వల్ప ఆలోచనలు కలగడంలో వీరు ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. అంటే రాహుగ్రహం అనుకూలంగా ఉన్నంత మాత్రాన మిగతా గ్రహాలు లేవు కదా. అట్లాగే రాహు డైరెక్ట్గా ఆయన ఇచ్చే ఫలితాలు ఇవ్వడు. కాబట్టి తొందరగా వీరికి చూస్తేనమ్మా శుక్రగ్రహము, కుజగ్రహము సప్తమ స్థానంలో ఉంటుంది, సూర్యగ్రహము ఒక రకంగా చెప్పాలంటే ఈ మాసమంతా ప్రతికూలంగానే ఉంటుంది, బుధగ్రహము 11 తర్వాత మీనరాశిలోకి వస్తోంది, రాహుతో విడి శనితో కలుస్తోంది, అదిగాక నీచ స్థితిని పొందుతోంది. వీరి యొక్క జన్మరాశ్యాధిపతి నీచ స్థితిని పడి సప్తమంలోకి వస్తున్నాడు. వ్యాపార గ్రహము, బుద్ధి తెలివితేటలు కలిగిన గ్రహము, ఆరోగ్య గ్రహము ఏదైనా అంటే బుధుడు. కాబట్టి పూర్తిగా నిర్వీర్యంగా ఉంది వీరి యొక్క జాతకరీత్యా బుధగ్రహము. అట్లాగే మరి శుక్రగ్రహము, శుక్రుడు 20వ తేదీ వరకు కూడా ఈ నెల చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తున్నాడు. ఏది 8వ స్థానంలో ఉంది, తర్వాత 9వ స్థానం. ఒక్క శుక్రగ్రహము అనుకూలంగా ఉంది, రాహుగ్రహం అనుకూలంగా ఉంది, మిగతా గ్రహాలన్నీ ప్రతికూల భావాన్ని కలుగజేస్తున్నాయి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? చాలా ఆహ్లాదంగా ఉంటుందమ్మా, కుటుంబ పరంగా ఆహ్లాదంగా ఉంది. శుక్రగ్రహం కాస్త అనుకూలంగా ఉంది కాబట్టి కుటుంబ పరంగా వీరి మాట కాస్త వినటము, అట్లాగే ఏదైనా ధనపరమైనటువంటి సంపాదన పరంగా వీరు ఎక్కడైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళి సుఖంగా భార్యాభర్తలు ఉండే అవకాశం ఉంటుంది. శుక్రగ్రహం వలన అనుకుంటారు డబ్బులు కాస్త ఉన్నాయి కదా బయటికి వెళ్దాం అనుకుంటారు, మరి ఎదురుకుండా గ్రహాలు ఎవరు ఒక్కసారి నిప్పురా చేసేస్తాయి, అయిపోయాయి. ఒక్కసారి భగ్గుమంటుంది పరిస్థితి. అరే ఇప్పుడే కదా ఆహ్లాదంగా ఉన్నామని కన్యారాశి వారు అనుకుంటారు, ఇప్పుడే వెళ్దాం అనుకున్నాము, ఎందుకు ఇంట్లో గొడవ. ఎంతటి ఘోరం అంటే అమ్మ, వీళ్ళు ఏదనుకున్నా ప్రతిదీ కూడా అగాధమే, ప్రతిదీ కూడా విఘాధమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల్లో కన్యారాశి వారు ఉండాలమ్మా. పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. వ్యాపారస్తుల్లో అట్లాగే భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యాపార వృద్ధి కోసం చేసే ఆలోచనలు ఫలించవు. అనవసరమైనటువంటి లాభాలు కూడా పోయే పరిస్థితులు ఉంటాయి. షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ తీవ్రమైనటువంటి అలజడులు ఏప్రిల్ మాసంలో చూస్తారు. ఆవిరైపోతూ ఉంటాయి. పరిస్థితి అర్థం కాదు వీళ్ళకి. వస్తాయి అనుకుంటారు కానీ జరగవు అవన్నీ కూడా. కాబట్టి బంధుమిత్రాదులతో ప్రయాణాదులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఆవేశము కోపము ఒక తారాస్థాయికి వెళ్ళి లేనిపోని రక్త దోషాలు కలిగే అవకాశాలు ఉంటాయి. బ్లడ్ రిలేషన్ రోగాలు చాలా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఏదైనా సరే గృహ మార్పులు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే వీరు అద్దె కట్టలేకపోవటము, తీసుకున్నటువంటి అప్పుల వాళ్ళు బాగా వీరి మీద ప్రెజర్ చేయటము, ఒకసారి అజ్ఞాతానికి వెళ్ళిపోవాలనే ఆలోచనలు కూడా కలుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ మాసమంతా కూడా ఈ యొక్క కన్యారాశి వారు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? అమ్మ, కన్యారాశి వారికి విద్యార్థులు చాలా కష్టపడి ఆరోగ్యపరమైనటువంటి కొన్ని ఎక్సర్సైజులు వాకింగ్లు చేస్తూ
మైండ్ని శరీరాన్ని యాక్టివేట్ చేస్తే తప్ప వీరికి చదువులో వృద్ధి రాదు. ఇదేంటంటే చదువుకిను వీటికి సంబంధం ఏముందంటే మరి వీరి రాస్యాధిపతి శరీరాన్ని మనసుని స్పందింపజేస్తూ ఉంటాడు బుధుడు. బుధుడు చేతనత్వంగా ఉంటేనే నరాల యొక్క బలం ఉంటుంది. కానీ బుధుడు నిర్వీర్యమైనటువంటి పరిస్థితులకి వెళ్తున్నాడు ఈ నెల మొత్తము కూడా 11వ తారీఖు నుంచి. అది కూడా మరి శనితో కలిసి. అంటే వీరు ఎంతగా కష్టపడి కాస్త శరీరాన్ని వంచి బద్ధకాన్ని వదిలితే కానీ చదువులో ఫుల్ఫిల్మెంట్ దొరకదు. లేకపోతే వీరి ఆలోచనలు కోరికలు ఎన్నున్నా, శుక్రుడు ఎంత అనుకూలంగా ఉన్నా, వీరు ఏదైనా ఉన్నతమైనటువంటి చదువులకి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈ నెల చివరిలో 20 తర్వాత కాస్త అనుకూలమైన స్వభావం కలుగుతుంది. అంటే వీరు అనుకున్నటువంటి ఆలోచనలకి సరైనటువంటి సమాధానం ఉన్నత విద్యపరంగా వారికి అప్పుడు దొరుకుతుంది. కాబట్టి ఉన్నంతలో వీరికి ధనపరంగా కూడా బాగుంటుంది. ముఖ్యంగా విద్యార్థులైతే కనుక కుజుడు శని ఈ 2 గ్రహాలు ఆటంకాలని కలుగజేస్తుంది. ఎంత వీళ్ళు ప్రయత్నం చేసినా సరే విద్యలో ముందుకు వెళ్ళటం చాలా అసాధ్యం. ఎందుకంటే గృహంలో కూడా పరిస్థితులు అనుకూలించవు వీళ్ళకి. తండ్రి పరంగా సరైనటువంటి ప్రోద్బలం లభించదు. తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా విద్యార్థులకి కొన్ని విద్యలో ప్రతిబంధకాలు కలుగుతాయి. ముఖ్యంగా కన్యారాశి వారు సప్తమంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గ్రహ గోచారాన్ని కనుక గమనించినట్లయితే కనుక వీరు చేసే ప్రతి సంకల్పము విఘాతాలు ఎదురవుతాయి. ఆకస్మికంగా బంధువుల నుండి కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ వీరి చేసేటటువంటి వ్యాపారం మీద, వీరికి ఉన్న ఆరోగ్యం మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క ఘోష, వారు ఊరికనే వీరికి ఫోన్లు చేయటం, అయిన వాళ్ళు ఫోన్లు చేయటం, గొడవలు పెట్టుకోవటం అకస్మాత్తుగా జరుగుతాయి. ఇవన్నీ వీరికి మనశ్శాంతిగా నిద్ర కూడా పోలేనటువంటి పరిస్థితులు కలుగజేస్తూ ఉంటాయి. ఎందుకు నిద్ర పట్టట్లేదో వీళ్ళకి ఆ పరిస్థితి అర్థం కాదు. ఎందుకంటే చూస్తేనేమో వెనకాల కేతుగ్రహం, కుజగ్రహము సప్తమ స్థానంలో ఉండి శనిగ్రహం బుధగ్రహం చక్కగా వారి యొక్క రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా ఈ కన్యారాశి మీద పడడం ద్వారా సంఘంలో వీరికి ఉన్నటువంటి పరపతి, వీరికి ఉన్నటువంటి కీర్తి, ప్రతిష్టలు అన్నిటికీ భంగం కలగటానికి ఈ గ్రహాలన్నీ కూడా తోడ్పడుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి తోడు దశమంలో ఉన్నటువంటి గురుగ్రహం కూడా ప్రతికూలంగా ఉంది. చేసేటటువంటి ఉద్యోగాదుల్లో ఎన్నో మార్పులు చేర్పులు, వీరంతటి వీరే ఉద్యోగాన్ని వదిలే పరిస్థితి కూడా వస్తుంది. ట్రాన్స్ఫర్స్ అవుతే వెళ్ళొచ్చు అంటారా? ట్రాన్స్ఫర్స్ కాదు, అసలు ఉద్యోగం ఊడిపోయే పరిస్థితులు కన్యారాశి వారికి కనిపిస్తుంటే ట్రాన్స్ఫర్స్ కూడా ఎట్లా, వీరికి కంఫర్ట్నెస్ లేని చోట డబ్బులు తగ్గిపోవటం, చేస్తున్న ఉద్యోగం పడిపోవడం ద్వారా డబ్బులు తగ్గిపోవటం, లేకపోతే వీరి మీద లేనిపోని అభాండాలు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా వీరి మీద ఐటీ దాడులు, లేకపోతే వీరు లంచాలు తీసుకునే పరిస్థితి అంటే వీరు ఎప్పుడో తీసుకున్నటువంటి లంచాలకి ఇప్పుడు బయటపడటము కొంతమంది ఉద్యోగస్తుల్లో, దాని ద్వారా పోలీసులు రావటము, దాని ద్వారా ఇందాక చెప్పాను కదా కీర్తి ప్రతిష్టల భంగం అంటే ఇవే. చెప్తే ఏంటంటే వీళ్ళ మనసు మీద పడుతుందని కొన్ని చెప్పకూడదు, కానీ ఇవన్నీ ఏంటంటే ఉద్యోగస్తులకి గండకాలం అని చెప్పుకోవాలమ్మా. గురుబలం లేదు, ట్రాన్స్ఫర్స్ అయ్యే పరిస్థితులు ఉంటే ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అట్లాగే అసలు ఉద్యోగాలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఉద్యోగాల్లో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కోవటము, పిచ్చిగా ఉండదు వీళ్ళకంతా కూడా పరిస్థితి. పెట్టుబడుల్లో ఆకస్మికంగా పెట్టే పరిస్థితి రావటం, మళ్ళీ దానికి తోడు భయము. పెట్టుబడి పెడతారు, అనుమానాస్పదంగా పెడతారు, దానికి తగ్గట్టే మోసపోవటం, ఎందుకు పెట్టామని చెప్పి కుటుంబంలో గొడవలు, ఇవన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఎన్నో ప్రతిబంధకాలు వీరికి చవి చూస్తున్నారు. ఎందుకంటే సంతానకారకుడైన గురువు బలంగా లేక, కోరిక ఉంటుంది వీళ్ళకి ఈ కన్యారాశి వారికి, కానీ సంతానపరంగా వారికి అవకాశం లభిస్తుంది, ఈ లోపలే ఆవిరైపోతుంది. అంటే గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేదు కదమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక అనుకూలమైనటువంటి చిరునవ్వుతో ఒక వ్యక్తి చూశారనుకోండి, వీళ్ళలో కూడా చిరునవ్వు వస్తుంది, ఎందుకు నవ్వుతున్నాడో తెలియదని నవ్వుతారు. అట్లాగే వీరికి ఉన్నటువంటి మానసికంగా ఉన్నటువంటి అలజడులు కూడా అవతలవాడు కాస్త వీడికి పుషింగ్ చేయటము, నేను ఏదన్నా మీకు సలహా ఇస్తాను అన్నారనుకోండి, వీళ్ళలో కొంత చలనత్వం కలుగుతుంది, శుభత్వం వస్తుంది. 2 వేడి గ్రహాలు కుజుడు శని, ఒక పక్క వీడి రాశ్యాధిపతి కన్యారాశ్యాధిపతి వెళ్ళి వాళ్ళతో కలిస్తే వీడికి ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది, వీడి తెలివితేటలు ఎక్కడ పనిచేస్తాయి, వీళ్ళకి సంబంధించినటువంటి పనులు ఎక్కడ పూర్తవుతాయి. కుజుడు శని మింగేస్తున్నారు కదా ఈ కన్యారాశిని.
అందుకని వీరికి కొంచెం ప్రతిఘటనలు, సంఘర్షణలు, అట్లాగే అంతర్గత మథనము వీరిని మాత్రము అలా ముంచి పైకి లేపే పరిస్థితి కనిపిస్తోందమ్మా. కన్యారాశికి కొంచెం అలజడిగా మాత్రం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు మరి వీరికి? ఆరోగ్యపరంగా బాగోదమ్మా. వీరు కంపల్సరీ, ఎందుకంటే బుధగ్రహము నీచ స్థితి 2 పాపగ్రహాలతో కలుస్తుంటే ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది వీళ్ళకి? సూర్యుడు బలంగా లేక బుధుడు బలంగా లేకపోతే ఆరోగ్యం ఎక్కడ ఉంటుందమ్మా? వీరల్లా ఒకటే చేయాలి, రోజు ఆదిత్య హృదయం 6 సార్లు చదవాలి. కన్యారాశి వారు 6 సార్లు ఆదిత్య హృదయం చదివితే ఇట్లా నిలబడి ఉంటుంది ఆరోగ్యం, లేదా అధోపాతాలానికి వెళ్ళటమే. ఉద్యోగ వ్యవస్థలో అలజడులున్న ఆదిత్య హృదయం చదివారంటే కొంచెం నిలదొక్కునే పరిస్థితి వీళ్ళు కొని తెచ్చుకోవాలి, లేకపోతే లాభం లేదు. తీక్షణమైన గ్రహాలు వీరిని చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి, నుంచుంటారు అసలు అర్థం కాదు వీళ్ళకి పరిస్థితి ఏం చేయాలో. అందుకని ఆదిత్య హృదయం ఒకటి, విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి, అంటే వీరు చేసుకోవాల్సినమ్మా. కానీ మాలాంటి గురువుల యొక్క లేకపోతే పురోహితం మంత్రభాగం తెలిసిన వారి చేత మాత్రము కొన్ని గ్రహాలకి మాత్రము వీరు జపతపాదులు చేయించుకోవాలి. వీరుంటే వారు పాశుపత హోమాల్లో పాల్గొనాలి. నిత్యము హనుమాన్ చాలీసా ఇటు పరిస్థితుల్లో వీరు చదవాలి. దేనికి హనుమాన్ చాలీసా అంటే వ్యాపారంలో నష్టాలు కలగకుండా, భార్యాభర్తల మధ్య కుటుంబంలో సమస్యలు రాకుండా, బంధుమిత్రాదులతో గొడవలు పడకుండా, ప్రయాణాదులందు ప్రమాదాలు జరగకుండా, ఇన్ని రకాలుగా విద్యలో ఆటంకాలు లేకుండా విద్యార్థులు, అట్లాగే ఉద్యోగంలో వ్యవస్థీకృతమైనటువంటి విషయాలలో ఆపదలు కలగకుండా, అవమానాలు కలగకుండా, ఇన్ని రకాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి పరంగా వెసులుబాటు కలగాలంటే హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామము, సూర్యగ్రహానికి సంబంధించిన ఆదిత్య హృదయము, ఇవేంటంటే కొంతవరకు నిలబెడతాయి. ఏదేమైనప్పటికీ అమ్మ కన్యారాశి వారు మాత్రము నవగ్రహాలన్నిటికీ ఒక్క శుక్రుడు రాహువు మినహాయించి మిగతా గ్రహాలన్నిటికీ కాస్త జపము, అట్లాగే తర్పణాలు ఆచరింపజేసుకొని, దానాలు ఇచ్చుకొని, వాటికి సంబంధించిన పాశుపత రుద్రాభిషేకం, నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం, ముఖ్యంగా ఆరోగ్యం కోసమైతే ధన్వంతరి హోమాన్ని చేయించుకోవాలి. అదే భార్యాభర్తల మధ్య విపరీతమైన సమస్య, వివాహ ప్రతిబంధకాలు కలుగుతున్న, వ్యాపారంలో పెట్టుబడుల్లో ఆవిరైపోతున్న, వ్యాపారాల్లో తెగని నష్టాలు కలుగుతున్న, కోర్టు కేసులు, ధనపరమైన కోర్టు కేసులు కానీ, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి జగడాలు, అంటే ఏదైనా ఆస్తుల పంపకాల విషయాల్లో, వీళ్ళందరూ కూడా తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకొని పాశుపత అభిషేకాలు, హోమాదులు చేయించుకోవటము, లేదా మా పీఠం తరపున ఈ యొక్క ఏప్రిల్ 17వ తేదీన కుజశనులు ప్లస్ బుధుడు ఈ గ్రహాల యొక్క అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల కోసం కన్యారాశి వారి కోసము హనుమాన్ పాశుపత రుద్ర హోమాన్ని చేపిస్తున్నాను. దాంతోపాటుగా మృత్యుంజయ పాశుపత హోమము, నవగ్రహ నక్షత్ర హోమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయమ్మ. కాబట్టి ఎవరైనా చేయించుకోవాలంటే సంప్రదించవచ్చు, లేదా వారి యొక్క పర్సనల్ జాతకం తెలియజేసేటటువంటి ఈవెంట్స్ వైజ్ మాత్రమే వారు ముందుకు వెళ్ళాలమ్మా. ఎందుకంటే విద్య వాళ్ళు ఉన్నతమైన విద్య చదవచ్చా, పెళ్ళిళ్ళు అయిపోతాయా, ఇవన్నీ చెప్పడానికి గోచారం కొంతవరకే వీరికి అనుకూలిస్తుంది తప్ప జన్మజాతకం మాత్రమే వీరికి పూర్తిగా రిజల్ట్స్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఒక వ్యాపారం ప్రారంభం చేయాలన్నా, ఉన్నతమైనటువంటి విద్యల్లో ఏ విద్యని ముందుకు వెళ్ళాలన్నా, పెళ్ళిళ్ళు చేయాలని ఎవరన్నా సంకల్పించుకున్నా చాలామంది పెళ్ళిళ్ళు చేసే యోగం వచ్చేసింది కదా అని చేసేస్తారు. జాతకంలో పెళ్లి చేసే గ్రహము అనుకూలిస్తుంది, విడాకులు చేసే గ్రహము రెడీగానే ఉంటుంది. అవి చూపించుకోవాలి. ఈవెంట్స్ వైజ్ అమ్మ ఏదైనా సరే ఒక జాతకుడితో, ఒక జ్యోతిష్కుడితో, ఒక గురువు గారితో తప్పనిసరిగా జన్మజాతకాన్ని ప్రభావితం చేసే దశలు, అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పుడే వారు అనుకున్న కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళాలి. అంతేగాని గోచారంలో గ్రహాలు అనుకూలిస్తున్నాయని చెప్పి ముందుకు వెళితే సమస్యలు, జాతకం అనుకూలించకపోతే మటుకు వీళ్ళని ముప్పు తిప్పల ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా ఈవెంట్స్ వైజ్ చేసుకోవాలంటే సరైనటువంటి గురువుని సంప్రదించి వారి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాలని కలుగజేస్తుంది. మొత్తం మీద ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.